నాకు శాల్వా కప్పాల్సింది పోయి నన్ను పొగడాల్సింది పోయి రేయ్ అన్నేదో కొత్త బ్రాండ్ అడుగుతున్నాడు చూడండి రా. శాల్వా కప్పాల్సింది పోయి పొగడాల్సింది పోయి ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి సంపద సృష్టిని ఏం చేస్తే ఆయన సంపద ఆవిరి చేస్తాడు. ధర్మం న్యాయం అనేది ఎక్కడో ఉండాలి కదా అంటున్నా. ఎక్కడ ధర్మం లేదు, న్యాయం లేదు, మంచి చేసిన వాడి మీద రాలేయడమే. శాల్వా కప్పాల్సింది పోయి పొగడాల్సింది పోయి ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. రాష్ట్రంలో ఎలాంటి విప్లవాత్మక అడుగులు పడ్డాయి. మొదటి దానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణం అని. మా వాళ్ళు రెడీగానే ఉన్నారా? స్లైడ్స్ అన్ని రెడీగానే ఉన్నాయా? ఇవన్నీ పక్కకి తీసి నీ ఓన్ టాలెంట్ ఏదైనా ఉంటే బయట పెట్టాలరా. చూడు ఒకసారి గమనించు. స్లైడ్ రెడీగా ఉన్నాయంటే మొదలు పెట్టచ్చు. అయన్నొద్దు, పాయింట్కి రా. వైపున మనం తీసుకొచ్చిన సంస్కరణలు నువ్వేనా తాగేసున్నావా? నీకు బ్రెయిన్ సెల్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యాయా? ఈరోజు కళ్ళ ఎదుటే నీరు గారిపోతా ఉన్న పరిస్థితులు ఈ రోజు. చూడండి అక్కడ ఏముందో. ప్రెసిడెంట్స్ మెడల్, గవర్నర్స్. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? పవర్ స్టార్ 999, రష్యన్ రోమనోవా, ఏసీబీ, హెవెన్స్ డోర్. చూసారా నాగార్జున గారు, వీడి వల్ల ఎపిసోడ్ మొత్తం నాశనం అయిపోయింది. ఇలాంటి వాళ్ళని ఎలిమినేట్ చేయండి సార్, ఎలిమినేట్ చేయండి ఇమిడియట్లీ సార్. క్లిఫ్ హ్యాంగర్, ఇంకా ఇటువంటి అన్ని అధ్యక్ష దాదాపుగా 254 బ్రాండ్ల అధ్యక్ష. మన బ్రాంచ్ అధ్యక్ష పద్ధతి. ఐ నో ది పబ్లిక్ పల్స్. ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. ఏంటి సార్ ఈ పరిస్థితి? దరిద్రం. రాష్ట్ర వ్యాప్తంగా 175 ఎందుకు రావు? ఎన్ని వస్తాయని నేను అడుగుతున్నాను. ఎందుకు 175 రాకూడదని అడుగుతా ఉన్నారు. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. Seize the ship. Seize the ship. Seize the ship. ఇప్పుడు దాకా చేసినంత గంగలో కలిసిపోయింది కదరా. ఆయన మాటలు నిజమనిపించేలా పవన్ దూకుడు కనిపిస్తోంది ఇప్పుడు. నాయకత్వానికి సిసలైన బ్రాండ్గా మారారు పవన్. నేను ఆఫీసులో కూడా వస్తానంటే లేదు సార్, 10,000 మంది జీవితాలు పోతాయి సార్. ఏంటి 10,000 మంది జీవితాలు పోయాయి? గురి పెడితే ఎర్రపడాలి. తన స్థాయి ఏంటో, స్టామినా ఏంటో దేశానికి పరిచయం చేశారు. ఆ స్థాయి ఉంది, ఆ స్టామినా ఉంది. వైసీపీని అధపాతాళానికి తొక్కేశాడు. ఆ దమ్ము ఉంది, ఆ ధైర్యం ఉంది. ఇటు పాలనలో అటు పాలిటిక్స్ లో తన మార్క్ క్రియేట్ చేసుకున్నారు. కూటమిలో ఒకడిలా కాకుండా కూటమికి ఒకడిలా ఎదిగారు పవన్. ఎట్లుంది శుక్లాజీ? అబ్సల్యూట్లీ కేసీపీడి బాబు. కోర్టున్నదేంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానికి? ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. The major supply for ganja, export and import of drugs is rampant here, and this kind of ports are quite a haven for them. Send a note. ఎవరికైనా ఎదురు తిరిగి నిలబడి సవాలు చేసే సత్తా ఉన్న కలెక్టర్ గారు మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఏ బేసిస్ లో ఇచ్చారు కలెక్టర్? ఇప్పుడు ఏ డేట్ ఇచ్చారు చెప్పండి నాకు. Write a note to Home Ministry, send a note to DGP garu. This Kakinada port is a haven for smugglers on the state of Andhra Pradesh. డబ్బులే కదా, ఈయనకి డబ్బులు ఆయనకి డబ్బులు, ఇద్దరికి డబ్బులే కదా, ఫ్రీ కాదు కదా. వెళ్ళి మాటలు చెప్పినందుకు డబ్బులు వస్తాయి. షూటింగ్, అది కూడా షూటింగ్, ఇద్దరికి షూటింగే.
అవన్నీ డైలాగులు కూడా ముందే రాసుకుని ఎవరి లిస్ట్ వాళ్ళదే ఉంటది, ఎవరి డైలాగులు వాళ్ళకే పేజీలు వెళ్తాయి. అందులో నీలో ఉండరు. బాలకృష్ణ గారు ఇది అడుగుతాడు, నువ్వు ఇది సమా అని చెప్పని అందరికి డైలాగులు ఇచ్చి వెళ్తారు, డైలాగ్ ఇచ్చి పంపిస్తారు. అది రే అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారే. రాజకీయ నాయకుడు అయిన తర్వాతే పొలిటీషియన్ అయ్యారు. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ముందు రాజకీయ నాయకుడు అయిన తర్వాతే పొలిటీషియన్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారిని కాదు కదా ఆయన ఎడమకాలి చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకని కూడా ఎవరు పీకలేదు. వైసీపీని అధపాతాళానికి తొక్కేశాడు. దయచేసి వీరిని ప్లీజ్ వీ హావ్ టు పెనలైజ్ దెమ్ సార్. వాళ్ళకి సరైన శిక్ష పడాలి సార్. వీళ్ళకి తప్పించుకోవడానికి కుదరదు సార్. చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకని కూడా ఎవరు పీకలేదు. మాట్లాడిన ప్రతి మాటకి మీరు శిస్తు కట్టాల్సింది, కట్టిస్తాం మిమ్మల్ని. ఆయన కాలికి వెంట్రుకలు బిక్తావో ఇంకెక్కడైనా వెంట్రుకలు బిక్కుంటారో పీక్కోండి కూర్చొని, మాకేం అవసరం. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అండి అంటే నోరు పడిపోయిందా? అబ్బా ఈసారి ఓటేస్తే ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తాను, కేజీ బంగారం ఇస్తాను. ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తాను, కేజీ బంగారం ఇస్తాను. ఎంతమందిని రా రే, ఎంతమందిని రా మెంట్లో చేస్తున్నావు నువ్వు. అంబటి రాంబాబు అనే శాసనసభ్యుడు సత్తెనపల్లి, అంబటి రాంబాబు అనే ఇరిగేషన్ మంత్రి ఏదో తేడాగా ఉందంటే ఒక్క పైసాకి కక్కుర్తి పడ్డట్టుగా నువ్వు ఏ ఒక్క లబ్ధిదారుడితో చెప్పించినా మాట్లాడకు. చెప్పండి. ప్రతి దానికి ఎక్కడ వస్తున్నారా మీరు? మొత్తం నా మంత్రి పదవికి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి వెళ్ళిపోతా. సిగ్గుండాలి, సిగ్గుండాలి. చూడండి అక్కడ ఏముందో. అంబటి రాంబాబు గారిని కలిసి ఆఫీస్కి 2 రోజులు తిరిగాం. 3వ రోజు అట్ట కలిచారు. కలిస్తే అయ్యా మాకు చెక్ వచ్చింది అయ్యా, మా బిడ్డకి పెళ్లి చేసుకోవాలి ఏంటయ్యా అంటే, ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. నేను చెప్పాను అమ్మ మీకు 2,50,000 ఇచ్చేది, 2,50,000 మాకు కావాలి అని ఇద్దరు అన్నారు. చెప్పు తీసుకొట్టండి సార్. తమ్ముంటే నిరూపించమని మనం చేస్తున్నా. నిరూపించేటటువంటి కార్యక్రమం చెయ్యి పవన్ కళ్యాణ్. ధర్మం న్యాయం అనేది ఎక్కడో ఉండాలి కదా అంటున్నా. ఎక్కడ ధర్మం లేదు, న్యాయం లేదు, మంచి చేసిన మీద రాలేయడమే. ఇంట్లో పడుకోవడం కాదు, మానవత్వం ఉందా, బుద్ధి ఉందా, బుర్ర ఉందా? ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి నెక్స్ట్ తీసుకుంటాం సార్.